క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగములో ఉన్నటువంటి కొన్ని సత్యములను మన ఆత్మీయ జీవితములకు భద్రపరుచుకొని మన ఆత్మీయతను, మన విశ్వాస్యతను, మన నీతిని అత్యంత పరిశుద్ధతలోనికి నడిపించుకొని నిత్య జీవములకు వారసులయ్యే దిశలో మన నిరీక్షణను కొనసాగించుకుందాం. దేవాతి దేవుని యొక్క మనస్సును, దేవాతి దేవుని యొక్క చూపును, దేవాతి దేవుని యొక్క దర్శనమును మనం కోరుకొనొచ్చు. ఇతన వాక్యములోనికి మనం ప్రవేశిస్తున్నాం. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. ఆత్మదేవుని యొక్క శక్తివంతమైన స్థితిని బట్టి పరిశుద్ధ గ్రంథములో అనేకమైన సత్యయుక్తమైన మర్మయుక్తమైన బోధలు మన జీవన క్రమానికి ఆయన లిఖించి మనలను ఆయన సొత్తుగా చేసుకుంటున్న స్థితి మనమందరమును ప్రతి నిత్యము ధ్యానిస్తూ ఆయన యొక్క యోగ్యతను పొందుతూ ఉన్నాం. తద్రీతిగా పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ఒక సత్యాన్ని, ఒక ఎపిసోడ్, రాదర్ ఐ కెన్ సే ఒక ఫ్యాక్ట్, ఒక ఇన్సిడెంట్, ఒక ఇన్స్టాంట్ జరిగినటువంటి సంగతి ఆ యొక్క ప్రదేశంలో ఆ విధంగా ఒక మనుష్యునితో సృష్టికర్త అయిన దేవుడు తనకు తానుగా ఆ మనుష్యునితో మాట్లాడాలని ఆయనే దిగి వచ్చి దేవునికి స్తోత్రం ఆయనే పరమ నుంచి దిగి వచ్చిన ఒక సంఘటనను మనము ఈ దినమున ధ్యానిస్తూ వస్తున్నాం. ఆయన మనుష్యులతో సహవాసము చేసే దేవుడు. నీవు ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. దేవుడు మనుష్యులతో సహవాసము చేసి వారి యొక్క క్రియలను ఆశీర్వాదకరముగా మార్చే ఏకైక దేవుడుగా ఉంటున్నాడు. ఆయన భూమి నుండి ఆయన చేస్తున్నటువంటి ప్రతి క్రియను మనుషుల ద్వారా చేయించుకోవాలని ఆయన యొక్క సదుద్దేశమై ఉంటున్నది. ఆ క్రమములో నా దేవుడు నీ దేవుడైనటువంటి ఆయన చేసిన ఒక సంఘటనలు అంతరార్థాన్ని, పరమ సత్యాన్ని మనము ధ్యానించుకొని మన ఆత్మీయతను అత్యంత పరిశుద్ధతలోనికి కొనసాగించుకుందాం. ఇక్కడ చదవబడినటువంటి వాక్యంలో ఉన్న సత్యం ఈ రీతిగా లిఖించబడి ఉన్నది. 2వ వచనములు ఒక సత్యము మనము చూస్తూ వస్తున్నాం. ఒక పొగ నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైను. ఆ ప్రాంతాన్ని appearance of the God in the midst of the flames. మనము ఆరాధించే దేవుడు అగ్ని జ్వాలల మధ్యలో ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తున్నాం. అగ్ని జ్వాలల మధ్యలో దేవుడు ప్రత్యక్షమవటం ఏంటి? ఆ మనుషులతో మాట్లాడటం ఏంటి? దేవుని యొక్క ప్రాధాన్యతను, దేవుని యొక్క శక్తిని మనము గ్రహించడానికి ఇది ఒక సత్యమని మీరు గ్రహించాలి. God can live anywhere. ఆయన ఏ ప్రదేశంలోనైనా ఉండగల దేవుడు. ఏ ప్రదేశంలోనైనా ఆ సృష్టిని ఆయనగా మలచుకునే దేవుడని నీవు విశ్వసించావా? ఆ స్థితిని నువ్వు గ్రహించుకొని ఈతర వాక్యంలో ఆయన ప్రత్యక్షతను నువ్వు చూసినప్పుడు ఒళ్ళు కాలిపోదా? మనుష్యుడు కాలిపోయి మరణించడా?
మనుష్యునికైతే అగ్నిజ్వాలల్లో మండి మసి అయిపోతాడు. దేవాది దేవుడైతే ఆ అగ్నిజ్వాలలో జీవంతో ఉండి నీతో మాట్లాడతాడు. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పాలి. అంటే నీకు విరుద్ధమైనటువంటి, నీ జీవన క్రమానికి విరుద్ధమైనటువంటి ఆశీర్వాదకరమైన శక్తివంతమైన దేవుడని నీ దేవుడిని నువ్వు గ్రహించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు గొప్ప దేవుడు. అట్టి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఆ దేవుడు నీకును ప్రత్యక్షమయ్యే ఏకైక దేవుడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. నీకును ప్రత్యక్షమైన దేవుడు, ఆయన నీతోను మాట్లాడిన దేవుడు, నీతోను ఏదైనా క్రియ చేయగల దేవుడు. అట్టి దేవుడు శక్తిని మోసెస్ చూస్తున్నాడు. నీ వలే నా వలే కూడా ఆయన ఆశ్చర్యపోయాడు. సకల విద్యలందులో ప్రవీణుడు. ఈ లోకంలో ఉన్న అన్ని విద్యలలో ఆధిక్యతను పొందినటువంటి వాడు అయినప్పటికీ ఆ వ్యక్తిలో కూడా భయం ఏర్పడింది. How is it happening? How is it going on here? అని ఒక ఆత్మతో కూడిన ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన కలిగిన వాడే ఆ ప్రదేశంలోకి వెళ్ళినట్లుగా మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు చదువుల తల్లి, అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. మోషే ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు మీరు బైబిల్లో చదువుతూ ఉంటారు. అట్ టైమ్స్ మోసెస్కి వచ్చిన డౌట్ మీకు రావాలి, మోసెస్కి వచ్చిన ఆలోచన మీకు రావాలి, మోసెస్కి వచ్చిన తలంపు మీకు రావాలి. ఎట్లా జరిగింది ఈ సంఘటన అని నీలో ఉద్భవించినటువంటి ఆలోచనను బట్టి దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పాలి. నీలో ఒక ఆలోచన ఉద్భవించాలి. ఒక స్టోరీ లాగా చదవకండి బైబిల్ని. But it has to be considered with the thought which generates you to know something which you have not been known by you. నీవు తెలియనటువంటి ఏ సంఘటన అయితే ఉన్నదో బైబిల్ గ్రంథంలో ఆ ప్రశ్న వేసుకొని దానిని గ్రహించాలి, తెలుసుకోవాలి అనే తలంపు, దీక్ష, జిజ్ఞాస నీకు ఆశ కలగాలి. అదే బైబిల్ చదవటువంటి ఆ రీతిగా దినదాసుడైనటువంటి మోసెస్ హౌ ఇస్ ఇట్ హ్యాపెన్? ప్రకృతి సంబంధమైనటువంటి పరిస్థితులలో ఏ పొదైన కాలు మసేవాలే, కానీ ఏమిటి పొద, ఇది కాలిపోకలేదు అనే ఒక ఆలోచన కలిగిన వాడే. ఇప్పుడు నీకు కూడా అదే ఆలోచన కలగాలి. If at all it had not been generated into your mind, you cannot see the power of God. నీవు అలాంటి ఆలోచన నీలో కలగకపోతే దేవుని శక్తిని నువ్వు కనుగొనలేవు. దేవుని శక్తిని నువ్వు కనుగొనాలంటే ఆ ప్రశ్న నీలో ఉద్భవించాలి. మోసెస్కు ఉద్భవించినప్పుడు జరిగిన సంఘటన చూడండి. ఏదో కాలిపోలేదని ఆ వ్యక్తి గ్రహించి ఆయన వెళ్ళిన ప్రదేశంలో దేవుడు ఏం చేశాడు? ఒక పర్యాయం చూస్తూ వస్తున్నా. హల్లెలూయా. అప్పుడు మోషే ఆ పొద ఏదో కాలిపోలేదో, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదని అనుకోలేను. బైబిల్ గ్రంథంలో ఉన్నవన్నీ వింతలే. ఆ మీకు తెలియనటువంటిది, మీ ఆలోచనకు అందనటువంటిది, నా ఆలోచనకు అందనటువంటిది జ్ఞానయుక్తమైన సంఘటనలు అందులో ఒకటి దాగి ఉన్నది. ఆ సత్యాన్ని, పరమ సత్యాన్ని తెలుసుకోవాలని మేము ఏ రీతిగా అనుకుంటామో అప్పుడు జరగబోతున్న సంగతి ఈ రీతిగా ఉంటుందని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకతడు ఇక్కడ దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట. నీ ఆలోచన కలిగినప్పుడు ఏమవుతుందంటే నీ తలంపుల కంటే అద్భుతమైన శక్తివంతమైన తలంపులు కల దేవుడు. ఆయన తలంపులు ఎంతో ఎత్తైనవి. ఆయన నీవు ఎప్పుడైతే తలస్తావో నీ మనసులో ఉన్నటువంటి ఆశను బట్టి ఆయన చేసే క్రియ చూడండి ఎలా ఉంటుంది. అక్కడ ఆ పొద నడుము నుండి
మోషే మోషే అని మైక్ తీసుకురా. మోషే మోషే అని అతనిని పిలచెను. మోషే మోషే అని అతనిని పిలిచెను. దేవుని ఆలోచన you should have to register into your mind. Register, not take it into your mind. I am telling you, register. Register పోస్ట్ మీకు తెలుస్తుందో ఇప్పుడులో లేదో నాకు తెలియదు. రిజిస్టరింగ్ అంటే దానిని నేను తీసుకున్నానని మరలా వాళ్ళకి తెలియజేసే స్థితిని రిజిస్టర్ అంటారు. నీవు ఆ రీతిగా ఆలోచనను నీలో బలపరచుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది నారా నీవు ఎప్పుడైతే ఆ తలంపు కలిగి ఉండి నీవు వాక్యమును శోధిస్తావో definitely God will speak to you and come to you and speak to you and bless you. దేవుడికి స్తోత్రం. Definitely God will come down to you. ఆయన ప్రతి ఒక్క మనుషునికి ఆయనే దేవుడు. ప్రతి ఒక్క మనుషునికి ఆయనే దేవుడని నీవు గ్రహించాలి. ఆయన కొంతమంది మనుషులకే కాదు, కొంతమందికే కాదు, ఆయన ప్రతి మనుషునికి దేవుడని సంగతి ప్రతి మనుషుడు గ్రహించాలని మనం ఆరాధించే దేవుడు ఆయనని మనం గ్రహించాలి. వారు మనల్ని చూడని వారు కూడా అదే మాటను గ్రహించాలి. క్రైస్తవులని మాట పక్కన పెట్టేస్తాయి. యు టేక్ ఇట్ అవుట్ ఫ్రమ్ ది మైండ్స్ ఆఫ్ ద క్రైస్తవుడు. ఆ క్రైస్తవులని మాట పక్కన పెట్టేసేయండి. దేవాతి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనే మనం ఆరాధిస్తున్నాం. ఆయనే మన దేవుడు. ఆయన క్రియలు ఉంటాయని మోసెస్ అనే భక్తుని ద్వారా ఈ సంఘటన జరుగుతున్నది. ఆ పిదప చదువురా తల్లి. అందుకతడు చిత్తము ప్రభువా అందుకాయన. There is a conversation between the God and the human being. మనుష్యునితోను దేవునితోను సంభాషణను మీరు చూస్తున్నారు ఇక్కడ. అనగా దేవుడు మనుష్యునితో మాట్లాడగలడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. మనందరం మనుషులేనా? మనతో మాట్లాడగలరా? మాట్లాడగలని విశ్వసించే వాళ్ళందరూ దేవుడి స్తోత్రాలు చెప్పండి. Today you are going to get the vision and God is going to say that is the God. ఆయన చెప్తున్నాడు. ఇది నారా నీతో నాతో చెప్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు జిజ్ఞాస కలిగి ఉంటావో ఆ దినముననే నీతో మాట్లాడటానికి ఆయన స్పష్టతను తెలియజేసే దేవుడు. ఆ స్థితి నీకును నాకును కలిగించి ఆత్మతో సంధింపబడును గాక. హల్లెలూయా. అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట చదువురా తల్లి. అందుకు ఆయన దగ్గరకు రావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు చెప్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు చెప్తున్నాడు మనలో దేవునికి ఇష్టమైనవి ఇష్టము కానివి ఏదైతే ఉంటాయో జాగ్రత్తగా వినండి. మనలో దేవునికి ఇష్టమైనవి ఇష్టము కానివి ఏవైతే ఉంటాయో వాటిని ఆయన చూచే దేవుడని మీరు గ్రహించాలి. ఒకవేళ we may be the people since many years praising the God, ఒకవేళ వచ్చేమో కానీ దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు మనస్తత్వము మనలో ఉంటే దేవుడు స్పష్టంగా నీతో ఆదినానే మాట్లాడతాడు. యు ఆర్ ఎట్ రాంగ్ పాయింట్. నీవు తప్పు మార్గంలో ఉన్నావు. దానిని నా యొద్దకు వచ్చినప్పుడు పరిశుద్ధ స్థలంలోనికి వచ్చినప్పుడు వాటిని విడిచి నాతో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. పరిశుద్ధత. నా దేవుడు పరిశుద్ధుడు, నీ దేవుడు పరిశుద్ధుడు. మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి మనలో ఉన్నటువంటి దేవుడికి ఇష్టం లేని క్రియలను వదిలిపెట్టమని దేవుడు చెప్తున్నాడు. అక్కడ పరిశుద్ధ స్థలంలోనికి మోసెస్ ఎంటర్ అవుతున్నాడు. ఎంటర్ అవుతున్న సందర్భంలో దేవుడు చెప్తున్న మాట ఏం చెప్పాడు తల్లి? పాదరక్షను పరిశుద్ధ ప్రదేశం అని. నెక్స్ట్ మరియు ఆయన మరియు నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవలెను. దేవుని వైపు చూడనెరచినట్టే అంటే తెలుగు మాట అందరూ తెలుగు కూడా వేదా
ఆయనను చూడటానికి భయపడి ఆ స్థితి నుంచి ప్రక్కకు వెళ్ళిన భావన తీసుకోండి. అనగా ఈ జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ అనే భావన మనం ఏం చేస్తాడు, తలొంచుకొని ఇలా పెట్టుకుంటాం. కాబట్టి అక్కడ ఉన్న స్థితి ఏంటంటే అప్పటికి దేవుని చూడగలిగిన వాడు పాపము ఇష్టమైన జీవితంలో ఉంటే he cannot see the God. ఆయన అప్పటికే తప్పులు చేస్తున్నాడు, 2-3 తప్పులు. అవి ఆయనలో ఉన్నాయి. ఈ దినాన ప్రక్షాళన జరుగుతున్నది. ఈ దినమున ఆయనలో ఉన్నటువంటి పాప ప్రక్షాళన జరగబోతున్నది. ఆయన పరిశుద్ధపరచబడిపోతున్నాడు. ఆయన దేవుని యొక్క శక్తివంతమైన స్థితిగతులు ఎదగబోతున్నాడు. దేవుని కొరకుగా సాధకుడిగా స్థిరపరచబోతున్నాడు. దేవుడే మాట్లాడి ఆయనని శక్తివంతులు చేస్తున్నాడు. అందుకని దేవాది దేవుని చూడటకు వెలసిన వాడిగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, వారి పితరులు పరిశుద్ధులుగా ఉన్నారనే సంగతిని కూడా ప్రకటించాడు. నేను పరిశుద్ధుని కాదు, నా పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు నా తండ్రి పరిశుద్ధులుగా ఉన్నారు, నేను లేను అనే భావనని ఆయన అక్కడ తెలియజేసినట్టుగా గుర్తిస్తున్నాడు. అబ్రహాము మనకు కూడా తండ్రి. దేవుని స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రాలు. అబ్రహాము మనకు కూడా తండ్రి. మన పితరుడే అబ్రహాము కూడా అన్ని లేని వారికి రక్షణార్థమైనటువంటి శక్తివంతమైన స్థితిని అనుగ్రహించడానికి దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వ్యక్తి అని మనం గ్రహించాలి. గలతీయులకు రాసిన పత్రికలో ఆ సత్యాన్ని ఒకసారి మనం మరణం చేసుకుందాం. గలేషియన్స్ ఆత్మదేవుడి యొక్క శక్తివంతమైన స్థితిని బట్టి, ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న ఆత్మీయ సత్యమును బట్టి, పరిశుద్ధాత్మదేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్న స్థితిని చూస్తూ వస్తున్నా. 3వ అధ్యాయము 5వ వచనమును చదువుకుంటూ వస్తున్నా. హల్లెలూయా. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొని, మనమందరము కూడాను ఆత్మీయ సత్యం ఏమిటంటే అబ్రహాము సంబంధులము, ఆయన కుమారులము. మీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆ వర్డ్ మనకి సంబంధించింది. దేవుడు విశ్వాస సంబంధులను ఆశీర్వదిస్తానని ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని మనం ఈ దినాన స్థిరపరచుకుందాం. దేవునికి స్తోత్రాలు చెప్తున్నాం. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి ఈ సంఘటనలో మనం చూసాం. దేవాతి దేవుడు దిగి వచ్చిన స్థితిని చూసాం. ఒక మనుష్యుడితో మాట్లాడిన స్థితిని చూసాం. ఆ మనుష్యుని యొక్క ప్రీవియస్ హిస్టరీ కూడా దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నీ ప్రీవియస్ హిస్టరీ కూడా దేవుడు చెప్పగలడు. నీ తాతలు, తండ్రులు, పితరులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జననము కూడా నీ దేవుడు చెప్పగలడు. దాన్ని నీకు తెలియకపోవచ్చేమో, కానీ నా దేవుడికి తెలుసని నువ్వు గుర్తించుకొని ఆయనతో నువ్వు సంధి చేసేటప్పుడు జ్ఞానముతో ప్రవర్తించాలి. ఆ రీతిగా నీవు అన్య జనులైనటువంటి మనము ఆ అబ్రహాముని బట్టి దేవునికి కుమారత్వాన్ని సంపాదించుకున్నాం. ఆయన దేవుడు చెప్తున్నాడు, మోసెస్తో చెప్పిన మాటే నీతో నాతో కూడా చెప్తున్నాడు. దేవుడు మాట్లాడిన మాట అబ్రహాంతో, మోసెస్తో దేవుడు మాట్లాడిన మాటలు అబ్రహాం అనే మాటని ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. మోషే తన ముఖము కప్పుకొని దేవుని వైపు చూడలేదు. తండ్రి దేవుడు. మోసెస్ యొక్క తండ్రి ఎవరు? యాకోబు. యాకోబు వాళ్ళ అమ్మగారు.
దేవుడు మనకి ఇండియాలో ఈనాడు చదువుతున్న మనకు గుర్తులేదు, దేవుడికి గుర్తు. ఇక్కడ దేవుని స్తోత్రాలు చెప్పండి. ఈ తండ్రి దేవుడు అని దేవుడు చెప్తున్నాడు, మనం ఈనాడు చదువుకుంటున్నాం. వీఆర్ ఫర్గెటెడ్. సో సచ్ ఇస్ ద గ్రేట్ గాడ్ యూ డు హావ్. అలాంటి గొప్ప దేవుడు మనం కలిగింది. మన యేసు హిస్టరీ కూడా చెప్పగలను. దేవుడు ఎందుకు చెప్పగలనంటే, నీవు నీతిమంతుడిగా తీర్చబడ్డావు కాబట్టి, నీవు ఆయన రక్తము ద్వారా శుద్ధీకరించబడి పవిత్రపరచబడి నీతిమంతుడిగా తీర్చబడ్డావు కాబట్టి, ఆయన సొత్తు అయ్యావు కాబట్టి, నీతో ఆ విధమైనటువంటి డిస్కోర్స్ నా దేవుడు చేయగలడు. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని యొక్క మహాశక్తిని బట్టి దిగి వచ్చి దేవుడు నా పేరు పెడతానంటాడు. చూడండి, మోషే అని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభు అనేను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తాము కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఈ 7 వచ్చిన వరకు అండర్లైన్ చేసుకోండి. మనకి సంబంధించి 7 వచ్చినమంతా మీరు గుర్తుపెట్టుకోవాలి. నీ దేవుని యొక్క పవర్ ఏంటో మీరు గుర్తించాలి. నీ దేవుని యొక్క కరుణ ఏంటో నువ్వు గుర్తించాలి. ఆయన కంపాషన్ ఎలాంటో మీరు గుర్తించాలి. నీవు శ్రమ పడితే, నీవు కష్టపడితే, ఇబ్బంది పడితే, రోగస్తుడు అయితే, దేవుడు దానిని కనుగొని చూచి నిన్ను ఆశీర్వదించడానికి, ఒక మేలును క్రియేట్ చేయడానికి నా దేవుడు దిగి వచ్చే దేవుడు నువ్వు గ్రహించాలి. దేవుడికి స్తోత్రాలు. ఆ స్థితిని నువ్వు గ్రహించాలి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు చూడండి, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను. అక్కడ కాపురా, మనం యూనివర్స్ లో ఎక్కడైనా ఉండండి, ఈ గ్లోబ్ మీద మీరు ఎక్కడైనా ఉండండి, దేవుడు నిన్ను ఎక్కడికి వెళ్ళినా కూడా చూస్తాడనే సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మాటను బట్టి ఆయన ఒక ప్రాంతానికి దేవుడు కాదు, ఒక దేశానికి దేవుడు కాదు, ఒక వర్గానికి దేవుడు కాదు, ఒక భాషకి దేవుడు కాదు, యూనివర్స్ అంతటికి నా దేవుడు అని నువ్వు గుర్తించాలి. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. ఆ దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు. ఆయన అంటున్నాడు, చెప్పు, ఐగుప్తులో ఉన్న నా ప్రజలు ఖచ్చితంగా నీవు ఎంత బాధపడుతున్నావు, ఎంత ఇబ్బంది పడుతున్నావు, ఎంత శ్రమ పడుతున్నావు, ఎంత వేదనతో ఉన్నావు, ఏదైనా కూడా ఆయన నిశ్చయముగా చూచే దేవుడు. ఆ విషయాన్ని కూడా నువ్వు కన్ఫైన్ చేసుకుని నీ హృదయంలో పెట్టుకోవాలి. ఊరినే నువ్వు దేవుని ప్రార్థిస్తున్నా చదువుతున్నాను కాదు. ఆయన యొక్క క్వాలిటీస్ ఏంటి, ఆయన యొక్క గుణగణాలు ఏంటి, అది కూడా నీకు తెలియాలి. ప్రతిదీ కూడాను ఆయన చూచే దేవుడు కాబట్టి ఆ సమస్యల నుంచి విడుదల చేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి ఒక వ్యక్తిని ఎన్నిక చేసుకొని నీ శ్రమల నుంచి విడుదల చేసే దేవుడిని గుర్తించాలి. దేవుడికి స్తోత్రాలు చెప్పచ్చు. దేవుడికి స్తోత్రాలు. ఈ క్షణంలో మీ హృదయంలో ఏ సమస్యలు, నీ బిడ్డల సమస్యలు ఉన్నాయో, నీ యొక్క చదువుల సమస్యలు ఉన్నాయో, నీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయో, నీవు తీర్చలేని సమస్యలు ఉన్నాయో, ఈ క్షణంలో ఈ మాటలు దేవుడికి తెలియచే. దేవుడు క్రియ కలిగించబోతున్నాడు. ఒక మనుషుని పంపించబోతున్నాడు. నీ ఇంట్లో సమస్య తీర్చబోతున్నాడు. చీకటి నుంచి విడుదల చేయబోతున్నాడు. అద్భుతమైన శక్తివంతమైన దేవుడి క్రియ సంధి చేసి స్థిరపరిచి ఆశీర్వాదకరముగా మార్చబడగాక. హల్లెలూయా. శక్తివంతమైన దేవుడు. ఆ ప్రజలు, ఆయన ప్రజలు ఏం చేశారంటే, ఆయనకి చూడండి ఒక మాట 23వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాము. 2వ అధ్యాయం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిన ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరిన. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ప్రార్థన అనే ఒక అంశం కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రార్థన ఎలా చేశారు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలు అంటే,
వారి యొక్క స్టైల్ ఆఫ్ ప్రేయర్ మీరు ఒకసారి చూడండి. హౌ దే కుడ్ కమ్ టు గాడ్ విత్ హార్ట్ అండ్ మైండ్ అండ్ సోల్, విత్ ఆల్ ది ప్లెజర్ ఆఫ్ లివింగ్ విత్ గాడ్. ఆయనతో నివసిస్తూ ఆనందిస్తూ వారి సమస్యలు ఏ రీతిగా చెప్పారో కూడా నీవు కూడా ఆ రీతిగా దేవునికి వెళ్ళి కానీ ఒక పిక్చరైజేషన్, ఒక స్టేట్మెంట్ లాగా దేవునికి చెప్పకండి. నీలో బాధను తెలియచి అక్కడ చెప్తున్న మాట చూడండి. నీ పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా. నిట్టూర్పులు అంటే ఏమిటి? నిట్టూర్పులు అంటే ఏంటి? తెలుగు మాట ఇది కూడా. నిట్టూర్పులు విడుచుచు అనగా ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టినప్పుడు, అందులో వారి యొక్క బలహీన పరిస్థితులను బట్టి వారిని ఏమి చెయ్యలేనప్పుడు ఆ స్థితిలో వచ్చే మానసిక వ్యధ, అది తెలియచేయాలి. నువ్వు అది తెలియచేయడానికి నీ ప్రార్థన ఎలా ఉన్నది? నీ కన్నీటిని నిన్ను తోడుపడి చూసే దేవుడు, ఆ శక్తివంతమైన దేవుడు నీ హృదయ రహస్యం ఎదిగి, నీ బెదరు ఎదిగి ఆయన ఆశ్చర్యకరంగా మార్చే దేవుడు, దిగి వచ్చే దేవుడు, నీ ప్రార్థనను వినే దేవుడు అని గుర్తించాలి. నీ తోర్పులు విడిచి తర్వాత వచ్చిన ఏంటి? అక్కడ మొరపెట్టుచుండగా. ఇక్కడ నిట్టూర్పులు విడుస్తున్నారు. వాళ్ళ సైమల్టేనియస్ గా ప్రార్థన ఎలాగుందంటే, ఈ హృదయము ఈ యొక్క నాలుక చాలా జాగ్రత్తగా వినాలి మీరు ఈ ప్రార్థన విధానం. ఈ హృదయంలో వ్యధ సైమల్టేనియస్ గా ప్యారలల్ ఏం జరుగుతుందంటే, మొరపెడుతూ ఉండాలంటే వారి శబ్దం ఎలా ఉంటుంది? దుఃఖముతో కూడిన ఎలక్ట్రెన్సీ, దుఃఖముతో కూడిన వొకాబులరీ, దుఃఖముతో కూడిన భాష, దుఃఖముతో కూడిన అరుపులు, దుఃఖముతో కూడిన శబ్దము. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన ఎప్పుడైనా అలాగుందా? కన్నీరు ఎప్పుడైనా దేవుని చెంత వచ్చాయా? ఆగిపోకుండా కన్నీరు వచ్చాయా? ఇశ్రాయేలీలందరూ 20 లక్షల మంది ప్రార్థన చేస్తుంటే నైలు నది వారి కన్నీరుతో నిండిపోయింది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా వారు ప్రార్థన చేస్తుంటే దేవాతి దేవుడు చూడరా దేవుడు అబ్రహాము యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇక్కడ వినండి. ఫస్ట్ స్టేజ్ నిట్టూర్పులు, మొర. ఇక్కడ ఏంటంటే మూడో మాట ఏం చదివారు? దేవుడు వారి మూలుగులు విని. మూలుగులు అనగా హై స్టాండర్డ్ లో ప్రార్థన అంతా కూడా అలసిపోయి ఆ స్టేజ్ ఎప్పుడైనా మనకుందా? నిద్ర వచ్చి పడుకోవటమే. You have to do like that while you are standing before the God, while you are taking the pleasure of Holy Ghost. You should have to take the part of it. ఆ రీతిగా నీ ఆత్మీయతను బలపరచుకోవాలి. మూర్ఖులతో కూడినటువంటి ప్రార్థనలు దేవాతి దేవుడు విని. అక్కడ వినండి ఒక మాట, జ్ఞాపకము చేసుకునేను. దేవుడికి జ్ఞాపక శక్తి ఎక్కువ. మనం ఎంత జ్ఞాపకం చేసుకున్నారా? ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 440 years క్రితము ఆయన వాళ్ళ పితరులతో చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటున్నాడు ప్రార్థన ద్వారా. God is releasing his blessings. దేవునికి స్తోత్రాలు. ఆయన దాచిపెట్టిన ఆశీర్వాదాలు ఆయన జ్ఞాపకం చేసుకొని రిలీజ్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నీ కుటుంబంలో కూడా అనేక వచనాలు వచ్చి వేలతో కూడిన పరిస్థితులు ఉంటే దేవుడు ఈ దినాన ఈజ్ రిలీజింగ్ ఇట్. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదమైన శక్తులు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినమున దేవుడు మోసెస్కి ఇచ్చినటువంటి యోగ్యకరమైన ఆశీర్వాదకరమైన స్థితి నీకు అనుగ్రహించబోతున్నాడు. ఇశ్రాయేలుకు పొందుతున్నటువంటి ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి యొక్క ఆత్మశక్తిని ప్రార్థనా విధానం ఆ రీతిగా ఉండాలి. మన ప్రార్థనా విధానం ఆ రీతిగా ఉండాలి. దేవుడు దిగి వచ్చి
నీకు ఆ క్షణములని ఆయన జ్ఞాపకము చేసుకుని జాగ్రత్తగా వినండి. మీరు ఇప్పుడు ప్రార్థన చేసే మీ బిడ్డల కోసం జాగ్రత్తగా వినండి. మీరు మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తే నా దేవుడు ఆ ప్రార్థనని ఈ బిడ్డలు 50 సంవత్సరం తర్వాత వేదనతో ఉంటే ఆయన ప్రార్థనను జ్ఞాపకం చేసుకుని, నీ తల్లిదండ్రుల ప్రార్థనను జ్ఞాపకం చేసుకుని నిన్ను ఆశీర్వాదకరంగా మార్చగలడు. ఆయన కవిలో ఇలాగా మన ప్రార్థనలు దార్శించబడతాయి. Those will not be wiped off from the book of the prayers. దార్శించబడతాయంటే నువ్వు అందుకని నీ బిడ్డల కోసం ప్రార్థన చేయి. ఆ ప్రార్థన నీ బిడ్డలని ప్రార్థన చేసినప్పుడు 100 సంవత్సరాల తర్వాత ఆయన జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించే ఏకైక దేవుడిగా ఉంటున్నాడు. ఆయన నామము యేసు క్రీస్తు ప్రభువు. హల్లెలూయా. అట్టి దేవుని మనం కలిగి ఉన్నాం. అట్టి ఆశీర్వాదాన్ని మనం పొంది ఈ దినాన జీవిస్తున్నాం. నీ పితరుడైనటువంటి అబ్రహాము చేసిన ప్రార్థన నీ బిడ్డలకు స్థిరపరచబడి ఉన్నది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నీవు మరణాన్న రక్షింపబడి ఉండొచ్చేమో, అయితే నీ పితరుడైన అబ్రహాము ప్రార్థన ద్వారా నీవు ఆశీర్వదించబడుతున్నావు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అబ్రహాము ప్రార్థన ఆశీర్వాదకరంగా మార్చే ప్రార్థన, దేవుని యొక్క మనస్సును సైతము చేంజ్ చేసే ప్రార్థన. లోతు విషయంలో ప్రార్థన చేశాడు, పోరాడాడు. ఆయన ప్రార్థన విధానం తెలుసుకోండి. దేవా అది కాదు, నువ్వు చేయాల్సిందే. దట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ అబ్రహాం. ఆయన ప్రార్థనను బట్టి నీవు నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నారని దేవత దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏ రీతిగా నువ్వు జీవిస్తున్నావు? దేవుడితో పరిశుద్ధముగా జీవిస్తున్నావా? 40 years మిథ్యాల్లో పరిశుద్ధుడిగా జీవించాడు మోసెస్. దేవునికి స్తోత్రాలు. దేవునికి స్తోత్రం. దేవుడే దిగి వచ్చాడు మోసెస్ చూస్తానికి. మోసెస్ చూస్తానికి దేవుడు దిగి వచ్చాడు. మోసెస్ దేవుడికి అవసరమయ్యాడు. 80 సంవత్సరాల వయసులో దేవుడికి అవసరమయ్యాడు. దేవునికి స్తోత్రాలు. 80 సంవత్సరాల వయసులో మనం ఈ దినాన ఎక్కడికి వెళ్తాం? ఆనందపేట వెళ్తాం. అయితే మోసెస్ 80 సంవత్సరాల కాలంలో 40 సంవత్సరాల పాదయాత్రకు దేవుడు పిలుస్తున్నాడు. అడవిలో మనడానికి దేవుడికి స్తోత్రాలు. దేవుడికి స్తోత్రం. 80 సంవత్సరాల వయసులో కూడా శక్తివంతము చేశాడు నా దేవుడు. ఆమెకు దేవుడి కోసము 40 సంవత్సరాల కాలము పాదయాత్ర చేసేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. అటువంటి శక్తిని నీకు అనుగ్రహించడానికి దేవుడి సిద్ధముగా ఉండాలని నీవు గ్రహించావా? ఆ దేవుడే నువ్వు ఆరాధిస్తున్నావని, ఆ ఆత్మీయతలో బలపరచబడిన జీవితము నీకున్నదని దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ దేవుడు ఆశీర్వాదాలు జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఆ విశ్వాసంతో మీరు ప్రార్థన చేయండి. ఈ దినాన్ని నీ బిడ్డ కోసం. You just start praying for the sake of your children. It will be materialized even after 1000 years. దేవునికి స్తోత్రం. ఈవెన్ ఆఫ్టర్ 1000 years నీ దగ్గర పుస్తకాలు పోవచ్చేమో, కరెక్షన్ నీ కంప్యూటర్ పాడవచ్చేమో, నా దేవుడి కంప్యూటర్ జీవము గలదే. హల్లెలూయా. ఆయన యొక్క జీవము గల మాటలే ఉంటాయి. హల్లెలూయా. ఆత్మదేవుడి ఆత్మశక్తిని బట్టి, మహోన్నతుడైన మహాదేవుని మహాకృపను బట్టి మోసెస్ మనతో ఈ దినాన తన సంఘటనలో బాగు చెప్తున్నాడు. దేవుడు దర్శనం ఇస్తాడు, మీరు కూడా దర్శనాన్ని పొందండి అంటున్నాడు. అదే దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆ దర్శనం పొందడానికి 40 years మీరు పరిశుద్ధంగా జీవించారు. విద్యలో లోకమును వదలి, ప్రపంచాన్ని వదలి, అతని జ్ఞానాన్ని వదలి, అతనికున్న శక్తిని వదలి, సముద్రమును వదలుకొని ఆయన పరిశుద్ధముగా 40 సంవత్సరాల కాలము జీవించిన స్థితిని చూసి ఆయన పిలుచుకున్నాడు దేవాది దేవుడు. ఆయనను శుద్ధీకరిస్తున్నాడు. ఈ దినాన
పరిశుద్ధపరుస్తున్నాడు. ఈ దినాన ఆయన ఒక నాయకుడిగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆ నాయకుడిలో ఉన్న గుణాన్ని చూశాడు. నా కుటుంబం అంతటిలో ఎలాంటి వాడంటే ఆయన ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వాడని సర్టిఫికెట్ ఇచ్చాడు. ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఏం చెప్తాడు ఆయన గురించి? భూమి మీద ఈయనటువంటి సాత్వికుడే లేదంటున్నాడు. దేవునికి అంత గొప్ప సర్టిఫికెట్ సంపాదించుకున్నాడు. ఆ రీతిగా అది అంతా చూసి మోసెస్ని పిలుచుకున్నాడు. నీవు ఏ రీతిగా ఉంటున్నావో దేవుడు ఇది నాన్న ప్రశ్నిస్తున్నాడు. ఆర్ యు డిపెండింగ్ అపాన్ గాడ్? ఆర్ యు డిపెండింగ్ అపాన్ మాస్క్? Are you dependent upon the medical science which is uttered by the government? Or are you depending upon the blood of Jesus? God is putting a question to us. You have to say yes to God. You have to work for Him. నిన్ను కూడా నీ స్థితిని బట్టి ఆయన కొరకు పనిచేసేవాడుగా దేవుడు వాడుకుంటాడు. దేవుడి కొరకు వాడబడటానికి నువ్వు సిద్ధముగా ఉంటే దేవుడే నిన్ను పిలుచుకున్నాడు. ఒక శక్తివంతమైన క్రియలు ఆయన జరిగించుకుంటాడని ఒక ధైర్యము కలిగి నీవు జీవించు. దేవుడు ఇది నాన్న నీకు యోగ్యతను అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. లూకాలో ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. లూక్ 20th చాప్టర్ లో ఒక ఆత్మదేవుడు మాట్లాడినటువంటి మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. 37వ వచనము. పొగరు గురించిన భాగంలో ప్రభువు అబ్రహాము దేవుడనియు, ఇస్సాకు దేవుడనియు, యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చెను. ఇది మోసెస్ చూసినటువంటి మొదలు ఉన్నటువంటి భావం ఏంటంటే మానవాళికి దేవుడు అనుగ్రహించినటువంటి సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మృతులు సజీవులు. మృతులు సజీవులు. మృతులు అంటే చచ్చినవాడు తెలుగులో కలోక్యల్ వర్డ్ వాళ్ళు చక్కగా అర్థమైంది. సజీవులు ప్రాణంతో ఉన్నవారు. జీవించిన వాళ్ళలోనే ఈ రెండు గుంపులు చూస్తున్నాడు దేవుడు. జీవించిన వాళ్ళలోనే ఈ రెండు గుంపులు చూస్తున్నాడు దేవుడు. ఎవరైతే దేవాతి దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షింపబడి ఆయన రక్తము చేత శుద్ధీకరించబడి ఆయనతో మారు మనసు పొంది పాపము జీవితముని వదిలి తిరిగి మళ్ళా వారి జీవితంలోనికి రాకుండా ఉంచుతారే వారు సజీవులైనది మనుషులు. ఆ స్థితి లేని వారు రక్షింపబడ్డా కూడా పాత జీవితాన్ని వదలలేదు చూశారు. వారు మృతులే. వారు మృతులే. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా సజీవులుగా దేవుడు చెప్తున్నాడు. వారు దేవుడితో నివసిస్తున్నారని చెప్తున్నాడు. ఆ స్థితిని మనకు అనుగ్రహించడానికి దేవాతి దేవుడు తన ప్రియ కుమారుని రూపంలో భూలోకానికి వచ్చాడు. మోసెస్కేమో ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలుని కనానుకు పంపడానికి వచ్చాడు. మన కొరకైతే దేవుడే కుమారుని రూపంలో నీ కొరకు నా కొరకు భూలోకానికి వచ్చాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. దేవుడికి స్తోత్రాలు. ఆయన ఏ రీతిగా అంటే మోసెస్తో మాట్లాడాడు. ఆయన భూలోకానికి వచ్చి మన అందరితో మాట్లాడిన దేవుడిగా ఉంటున్నాడు. మాట్లాడుచున్న దేవుడిగా కూడా ఉంటున్నాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆ రీతిగా ఆ ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడి దేవాతి దేవుడు మృతులు సజీవులని రెండు గుంపుల గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథము ఆ స్థితిని తెలియజేస్తున్నాడు. నీవు మృతుల లిస్టులోకి వెళ్తావా, సజీవుల లిస్టులోకి వెళ్తావా? దేవుడు ఈ దినాన ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్నకి నీ సమాధానాన్ని సిద్ధపరచుకోమని దేవుడు అడుగుతున్నాడు. మృతులు సజీవులు. మనమందరము కూడాను సజీవులు అని మనం అనుకుంటున్నాం. మనమందరము సజీవులు అనుకుంటున్నాం.
అనగా పునరుత్థానములో భాగస్థులం అవుతామని మనం అందరం అనుకుంటున్నాం. ఆ భావాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆ భావాన్ని మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. మనము మరణించిన పిదప పునరుత్థానం అవుతుందని ఈ పొద ద్వారా, మోషే ద్వారా దేవుడు ఒక సత్యాన్ని ఈ అన్య జాతికి దేవుడు తెలియజేస్తున్నాడని మనం అందరము గ్రహించాలి. పునరుత్థానము, రిజరెక్షన్, పునరుద్ధరించబడుట, పునరుద్ధరించబడుట. నీ యొక్క శరీరము, నీ యొక్క ఆత్మ, నీ యొక్క హృదయములో ఉన్నటువంటి పాపము ఇష్టమైన జీవితము పునరుద్ధరించబడి తిరిగి పాపము చేయక ముందు ఏడేళ్లలో ఆదాము ఏ రీతిగా జీవించాడో దేవునితో ఆ స్థితిలోనికి తీసుకొని వచ్చే క్రమమే పునరుత్థానము. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆ పునరుత్థానము గురించి ఆదిమను మోసెస్తో మాట్లాడిన స్థితి, కల్వరిలో దేవాతి దేవుడు చేసిన స్థితి నీవు గ్రహించినప్పుడు నీవు పునరుత్థానమునకు అర్హుడవో కాదో దేవాతి దేవుడు నీతో ఈ దినాన మాట్లాడుతున్నాడు. ఆ స్థితిని నువ్వు పొందుతున్నావా లేదా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనములు ఆత్మదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. రోమన్స్ 8 చాప్టర్ 23rd verse. ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనము కూడా, ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలైనగా నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడుచున్నప్పుడు నిరీక్షణతో పని ఉండదు. దాని కొరకు ఎవడను నిరీక్షించుడు. మనము చూడని దాని కొరకు నిరీక్షించినడలా ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా. ఈ మాట మీరందరూ రిసీవ్ చేసుకోండి. ఈ మాట రక్షింపబడిన మనం అందరం కూడా ఈ మాటని నీకుంది, నీకు ఇంత శక్తి ఉందని నువ్వు గ్రహించాలి. నీకు ఈ శక్తిని ఇచ్చాడని నువ్వు గ్రహించాలి. రక్షింపబడిన నీవు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను అంటే పునరుత్థాన శక్తిని పొందిన మనము అనే సంగతి దేవునికి స్తోత్రాలు చెప్పండి. నీకు పునరుత్థాన శక్తి దేవుడు ఇచ్చాడని ఒక విశ్వాసము, దృఢమైనటువంటి ధైర్యము నీకుందా, అటు నిరీక్షణ నీకుండాలి. గాడ్ ఈస్ క్వశ్చనింగ్ us today. గాడ్ ఈస్ క్వశ్చనింగ్ us today. దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నీవు పొందావు అని దేవుడు నీకు ఇచ్చాడు, ఆ వాగ్దానం నీకుంది అని నీకు ఆ భావన ఉన్నదా? పునరుత్థానం నేను పొందుతున్నానని భావన నీకుందని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టచ్చు. ఆ స్థితి నీకుందా లేదా? నీ దేహ విమోచన కొరకు రక్షింపబడిన నీవు ఈ దేహ విమోచన కొరకు అనగా ఈ పాపము ఇష్టమైన ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆయనతో ఉండే ఒక శక్తివంతమైన ఆదరణతో కూడిన యోగ్యత నీకుందని నీవు గ్రహించావా? నీకు ఆ స్థితి ఉన్నదని నీవు స్థిరపరచుకున్నావని దేవుడు అడుగుతున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? ఆత్మ ఫలములు ప్రథమగా పొందినటువంటి మనం అనే మాట అంటున్నాడు. ఆత్మ యొక్క ప్రథమ ఫలములను పొందిన అనగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నివసిస్తూ నీకు ప్రథమ ఫలముగా అనగా దేవాతి దేవుడు మొట్టమొదటి పండుగ ఆయన ఏ రీతిగా రిజరెక్ట్ అయ్యాడు అది పొందినటువంటి నీవు ఆ దేహ విమోచనము నాకు ఉన్నది అనే స్థితి జీవము గలవాడిగా ఉన్నావా లేదని దేవుడి దినాన్ని మనల్ని అందరినీ ప్రశ్నిస్తున్నాడు. ఆ వరము నీకుందని నీకు తెలుసా? నీకు దేవుడు పరిశుద్ధాత్మతో కూడినటువంటి రిజరెక్షన్ పునరుత్థానాన్ని ఇస్తున్నాడన్న సంగతి నీవు గ్రహించావా? నీకు ఇచ్చాడని గ్రహించావా? నీకు ఉన్నది అని గ్రహించావా? అలాగైతే ఫిలిప్పీ పత్రికలో పౌలు భక్తుడు చెప్తాడు,
నువ్వు ఏ రీతిగా ఫిలిప్పు వలె ఆ పౌలు వలె ఉంటున్నావా లేదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 10వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. 3వ అధ్యాయము ఫిలిప్పీలో. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగునని. జాగ్రత్త జ్ఞాపకం. పౌలు భక్తుడు ఒక సాక్ష్యాన్ని చెప్తున్నాడు. గ్రహించాడు, నాకు ఆత్మఫలం ఉందని, నాకు పునరుత్థాన శక్తి అనే వరం ఉందని పౌలు గ్రహించాడు. సరే, ఆ వరాన్ని, ఆ ఫలాన్ని ఎలాగ సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఆ ఎలాగ సొంతం చేసుకోవాలనేటప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తులతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చేత? మొట్టమొదటి మాట, ఏ విధము చేతనైనను. జాగ్రత్తగా వినండి. Keeping all these things aside, నీ యొక్క జీవన క్రమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈవిని, ప్రతి ఒక్క ఆశీర్వాదమును, ప్రతి ఒక్క స్థితిగతులను ఏదైతే నీకున్నదో వాటన్నిటిని తరివేసి దాన్ని ఏ విధముగా చేతనని అంటున్నాడు. దానిని నువ్వు చేసుకోవాలి. తర్వాత దొరకాలి. ఏ విధముగా చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని. ఈ మాట మీరు పర్సానిఫికేషన్, నాకు నాకు అనే మాట మీరు ఈ దినాన్ని మీరు తీసుకోవాలి. మీకు మీరుగా చదువుకోండి. ఆ మాట, నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆ సిచ్యువేషన్ లోకి నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. నువ్వు ఆ సిచ్యువేషన్ లోనికి ఎదగాలి. ఆ క్రమంలోనికి నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. ఎరుగు నిమిత్తం అంటే కన్ఫైన్ అండ్ కన్సిడర్డ్ అనే వర్డ్స్ నువ్వు తీసుకోవాలి. ఆహా, ఐఎమ్ షూర్ యేసయ్య ఏ రీతిగా అయితే పునరుత్థానం అయ్యే మహిమ శరీరంతో ఆకాశ మహాకాశంలోకి వెళ్ళాడు, ఆ రీతిగా నేను నా శరీరం కూడా వెళ్ళబోతుందని నువ్వు ఎదగాలి. ఎప్పుడు ఎదుగుతావంటే నెక్స్ట్ చదువు తల్లి. ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో, ఆయన శ్రమలలో పాలిభాగస్తుడగుట ఎట్టిదో, ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని ఇక్కడ కాబట్టి తల్లి నష్టము అనే ఎకనామికల్ వర్డ్ వాడుతున్నాడు. ఇక్కడ ఆర్థిక శాస్త్రంలో వ్యాపారస్తుడు మాట్లాడే మాట నష్టము. లాభ నష్టాలు వ్యాపారస్తుడు మాట్లాడతాడు. ఇక్కడ పౌలు భక్తుడు ఆత్మీయంగా చెప్తున్నాడు, ఇక్కడ నీకు నాకు సమస్తమును నష్టపరుచుకున్నాడు. ఎవరైనా వ్యాపారం చేస్తే లాభం కోరుకుంటాడు. ఈయన ఏ లాభం కోరుకుంటాడంటే ఆయన పెట్టుబడి జ్ఞానము అదంతా కూడా నష్టపరుచుకోవాలంటాడు. జ్ఞానము, ఆయన శక్తి, మరి వివేకము, ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత, గర్వము, ఇవన్నీ కూడా గర్వమే కాదు. ఆయన ఏన్సెస్టర్ హిస్టరీ, కులము మతము మనం అనుకుంటామే, అది కాదు. రేస్ నేను బెన్యామీయుడిని మొత్తం కూడా తోసవతల పడేసేసాడు. సమస్తమును దాన్ని అంతా ఏమంటున్నాడంటే నష్టపోతే పోయింది. నాకు ఒకప్పుడు నాకు లాభమే, అలా నేను నష్టపరుచుకుంటున్నాను అంటున్నాడు. నీవు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు దేవుడు. ఇది నాన్న, నేను ఇది అనుకుంటామే, దాన్ని అంతా కూడా యూ హ్యావ్ టు టేక్ ఇట్ అవుట్. యూ హ్యావ్ టు వైప్ ఆఫ్ ఫ్రమ్ ది బ్రెయిన్స్ అండ్ ద హిస్టరీ ఆఫ్ ది యువర్ ఫ్యామిలీ హిస్టరీ. టేక్ ఇట్ అవుట్. నష్టపరుచుకొని తర్వాత ఏం చదివేశారా? వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. తర్వాత ఇదివరకే నేను గెలిచినైనను, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందితనైనను నేను అనుకొనలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. అంటే నిద్రావస్థలో ఉండకండి.
నీ హార్ట్ అండ్ మైండ్ అండ్ సోల్ తృష్ణ కలిగి ఉండాలి. ఆకాంక్ష, జిజ్ఞాస, ఈ స్థితి నుండి దేవుడి కొరకు నువ్వు పరిగెత్తే మనస్తత్వం కలిగాడు. ఎప్పుడైనా చర్చ్ పెట్టిన పరిగెత్తుకుంటూ వస్తారో ఎవరైనా ఒకళ్ళని నాకు ఇక్కడ చూస్తుందా? ఒక్కడాన్ని పరిగెత్తారేమో చర్చ్కి టైం అయిపోతుంది అనిపించేది. గట్టే అరగంట సేపు ఎక్కుతున్నారు నాకు నేను ఎక్కినట్టు. పౌలు భక్తుడేమో వృద్ధాప్యంలో ఉండి తన దేవుడి కొరకు ఆ యొక్క కాన్సెప్ట్ ని రిలీజ్ చేయడానికి పరిగెత్తాడు. సమస్తమును అక్కడ బైబిల్ గ్రంథాలు ఈ మాట ఎందుకు వాడేదని నేను ఆత్మతో నేను కనుగొన్నప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ తో ఉన్నది మానవుడిది ఒక్కటే. సైంటిఫిక్ గా తీసుకుంటే ప్రతి ఒక్క పశువుది కానీ పక్షులు కానీ దేనికైనా కూడా దేనికైనా ఉపయోగపడింది కానీ ఓన్లీ ది డిశ్చార్జ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ ఒక్కటే వేస్ట్ ఆఫ్ ది వేస్ట్ ఇన్ ద వరల్డ్. అందుకని బైబిల్ గ్రంథంలో ఆ మాటను తీసుకొని వచ్చాను. కనుక వేస్ట్ గురించి చెప్పడానికి నీవు ఏ రీతిగా వృధా చేసుకుంటున్నావో నాకు కావాలంటున్నాడు దేవుడు. దాన్ని నువ్వు తీసివేసుకుంటున్నావా లేదని కూడా అడుగుతున్నాడు. మనం ఇక్కడు ఈ వాక్యాలన్నీ చదువుకొని కూడా మన పాత జీవితాలను వదిలిపెట్టలేకపోతున్నాం. పునరుత్థాన శక్తి కొరకు పునరుత్థానంలో పాలుభాగస్తులు అవడానికి అది మనకు అవసరమై ఉన్నది. 40 సంవత్సరాల కాలం మోసెస్ ఆ రీతిగా జీవించి దేవుడికి ఇష్టడుగా నిలబడ్డాడు విద్యాలో. అందుకని మరి యొక్క 40 సంవత్సరాల కాలము ఆయన పని కొరకు ఉపయోగించుకున్నాడు. ఆయనతో ప్రయాణం చేశాడు. దేవునికి స్తోత్రాలు. దేవునికి స్తోత్రం. దర్శనం పిదప ఏమైందంటే 40 సంవత్సరంలో ఆయనతోనే దేవుడు ప్రయాణం చేశాడు. మోసెస్తో పాటుగా దేవుడు కూడా ప్రయాణం చేశాడు. నీవు కూడా అదే స్థితిని కలిగి ఉంటావు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. కొరింథీ పత్రికలో ఆయన చేసినటువంటి ప్రయాణాన్ని గురించి మనం చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా 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 10వ అధ్యాయంలో ఉన్నటి మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా 4వ వచనము. పానము చేసిరి ఏలయనగా ఆ బండ క్రీస్తే. వారితో దేవుడు కూడా ప్రయాణం చేసి వారికి సకలమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు మోసెస్తో పాటుగా. నీ జీవితాన్ని కూడా దేవుడికి ఆశీర్వదకరమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తాడని నీవు గ్రహించాలి. దేవుడికి స్తోత్రాలు చెప్పుకుందాం. మాట చదువుకుని మనం ముగించుకుంటున్నాం. 2 కొరింథీ 7వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీ 7వ అధ్యాయము 5వ వచనం. ఏ మాత్రమున విశ్రాంతి పొందలేదు. ఎటుపోయిన మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను. ఈ మాట తీసుకోండి. అయినను దీనులను ఆదరించి దేవుడు మీకు ఒక తీతును పంపబోతున్నాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. ఆదరణ దేవుడు ఇచ్చే దేవుడు అని నువ్వు గ్రహించాలి. అటువంటి గొప్ప దేవుడి యొక్క శక్తిని నువ్వు పొందాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మరి యొక్క సత్యాన్ని చదువుకుంటున్నాం. ఎఫెసియన్స్ 5:21. స్తోత్రములు 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 స్తోత్రములు. శక్తివంతుడా స్తోత్రం. ఒకరినొకడు లోబడి ఉండుడి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఒకరినొకరు ప్రేమించుకొనిడి. సహవాసం అనేది ముఖ్యం. మన జీవితంలో దేవుడు ఆశీర్వదకరమైన స్థితులను అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క మహాకృపను రెవల్యూషన్ 24వ వచనాన్ని చదువుకుంటున్నా. ప్రకటన 24. సింహాసనములను చూచితిని, అధికారం ఇయ్యబడెను. నమస్కారము చేయక
ఆ, వారిని సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం, క్రీస్తుతో రాజ్యం చేసే యోగ్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయనతో యాజకత్వం చేసే యోగ్యతను కూడా నీకు ఇచ్చాడని సంగతి మర్చిపో. దేవునితో యాజకత్వం చివరి మాట ఉంటుంది చూడండి, అందులో 6వ వచనం, ఈ మొదటి పునరుత్థానంలో పాలువారు ధన్యులను పరిశుద్ధులైన ఇందును, ఇట్టి వారి మీద రెండవ మరణమున అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. దేవునితో ఉండే యోగ్యత మనకి ఇచ్చాడు దేవుడు. ఆ స్థితిని మనం కలిగి ఉన్నాం. దేవాది దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయనతో రాజ్యం చేసే స్థితిని కొన్నది. పునరుత్థానంలో ఆయనతో యాజకత్వం చేసే స్థితి ఉన్నది. అది పొందటానికి దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నారు. ఈ పూర్వపు స్థితిని దేవునితో శ్రమలను దేవునితో ఏ రీతిగా తెలియచేసి మేము స్థిరపరచుకొని దేవుని కొరకు ప్రార్థన చేసే వీరుడిగా ఉంటున్నామని దేవుడు అడుగుతున్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యములు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుడి యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన మహాశక్తిని బట్టి ప్రభు రాత్రి భోజన సంస్కారము కమ్యూనియన్ దేవునితో మాట్లాడుట. ఇప్పటి వరకు దేవుడు మీతో మాట్లాడాడు. ఇప్పటి వరకు దేవుడు మీతో నాతో మాట్లాడారు. ఇప్పుడు మీరు దేవునితో మాట్లాడే సమయం వచ్చింది. ఇప్పుడు వాక్యము విన్నారు మీరు. వాక్యములో సత్యములను బట్టి మనం ఏ ప్లేస్ లో ఉన్నామో, మనం ఏ స్థితిలో ఉన్నామో మీకు తెలుసు. ఆ స్థితిని మీ అంతరంగ పురుషుడు మీకు బోధించిన స్థితిలో దేవునితో మాట్లాడండి. దేవుడు నీకు దర్శనం ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు ఒక మనుష్యుడిని పంపించబోతున్నాడు. దేవుడు నీ శ్రమల నుంచి విడుదల చేయబోతున్నాడు. దేవుడు నీకు పునరుత్థాన శక్తిని ఇచ్చాడు. దానిని పొందడానికి నీ శరీరాన్ని శుద్ధీకరించబోతున్నాడు. నీ దేహ విమోచన కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క 1000 ఏళ్ల పాలనలో నీవు చేయబోయే యాజకత్వము రాజ్యాధికారాన్ని నీవు పొందబోతున్నావు. ఆ స్థితిని కలిగి ఉండటానికి దేవాది దేవుని యొక్క శరీర రక్తంలో మనం స్వీకరించబోతున్నాం. అది అత్యంత పరిశుద్ధమైనది, అత్యంత శ్రేష్టమైనది, అత్యంత విలువ కలది, అత్యంత ఆత్మీయతతో శుద్ధీకరించబడినది. దానిని నువ్వు పొందడానికి సిద్ధపడి ప్రార్థనలో కొనసాగాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. యాజ్ ఇట్ ఈస్ మనం చదువుకునే మాటని చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1:11 అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో నుండి త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు శిక్షా విధికుల విటకే తిని త్రాగు. ఒకటేమో నేను ప్రదర్శించుకో, రెండవదేమో శరీరము దేవునిదని రక్తము దేవునిదని నువ్వు నీలో స్థిరపరచుకో. శిక్ష ఉండదు, నీకు ఆశీర్వాదం ఉంటుంది. ఆ స్థితిలో పొందాలని దేవాతి దేవుడు ఈ దినాన్ని మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ఆయన యొక్క శరీరము నిమిత్తము, ఆయన యొక్క రక్తము నిమిత్తము ప్రార్థన. కే కిషోర్.
శాశ్వతమైనది నీవు నాయన చూపిన